తేండి. ఇటు లెఫ్ట్కి. పాత ఇనుపు కొట్టుకేయాల్సిన కార్ని షెడ్యూల్ తీసుకొస్తున్నారేట్రా? అన్నా సార్ 10,000 10,000. ఇంట్లో ఉన్న నగా నట్రా తాకట్టు పెట్టి ఈ డొక్కు గారు కొన్నారా? మతేమన్నా చెడిందా? చెడింది ఇంజన్ గాని మా బాస్ మతి కాదు. దీన్ని బాగు చేస్తాం. వెరీ సింపుల్. ₹1,00,000 అమ్మేస్తాం. ఆ డబ్బుతో వాడికి ఆపరేషన్ చేయించేస్తాం. ఈ కారు ₹1,00,000. ఎస్. కలగంటున్నారా? కల అయితే చెదిరిపోతుందేమో గాని శ్రమ వృధా కాదు మామయ్య. ఈ కారు మీదే ₹1,00,000 సంపాదిస్తాను చూడు. శ్రీమాన్ లక్ష్మీపుత్రుడు కోటీశ్వరుడు శ్రీ శ్రీ నరసింహారావు గారి ఏకైక కుమార్తె ఆదిలక్ష్మిని శ్రీమాన్ వంకాయల వరాహమూర్తి గారి ఏకైక కుమారుడైన మదన కామరాజుకిచ్చి 5/10/94వ తేదీ సోమవారం ఉదయం 9:50 ఆ ముహూర్తానికి పెళ్లి చేస్తే ముందు నీ తలకాయ పేలిపోద్ది. ఏ పోరి, సీక్రెట్ గా నక్కినావు. ఎవరు నువ్వు? ఓ నువ్వా టైపా? నేనెవరో ఆ బద్మాష్ గారికి మంచిగా తెలుసు గాని నువ్వైతే భారత గిట్ల చదివినావా? ఇప్పుడు అదెందుకు? జరంత కనెక్షన్ ఉందిలే. భారతంలో ద్రౌపది ఇజ్జత్ తీసినట్టు ఇప్పుడు నీ పోరి ఇజ్జత్ తీస్తే నువ్వేం చేస్తావు? బొక్కలు ఎరగదీస్తా. గట్ చేసినందుకే నేను ఇక్కడికి వచ్చిన. ఈ పోరుడు ఓ పోరి చీలను డబ్బికి దాని ఇజ్జత్ తీసుంటే పెళ్లికి ముందు పోరగాళ్ళు మజా చేస్తారు. గయన్ని పెట్టుకుంటే పెళ్ళవుద్దా? అవు చావు అవుతుంది. రండి. ఒరే వంకాయ్, నీ కొడుక్కి సీతతో పెళ్లికి లగ్నం పెట్టించు. లేకపోతే చూసావుగా వీళ్ళంతా ఆ చీపులతో నీ వీపుని చీరేస్తారు. ఈ కిరికిరి మనకెందుకే? రండి పోదాం. రండి రండి. ఏమిటి పంతులు గారు మెల్లిగా జారుకుంటున్నారు? నిశ్చితార్థం ఉంది. నిశ్చితార్థానికి పెళ్లి కూతురు లేదే, వెళ్ళిపోయిందే. అసలైన పెళ్లి కూతురు వస్తుందే. పెళ్లి కూతురు వచ్చింది, ఏర్పాట్లు కానివ్వండి. చెప్తాం. ఆడాలను చూసి అదిరిపోవడానికి ఇదేమీ సారసమ్మె కాదు. అడ్డొచ్చారంటే ఆడ మగ తేడా లేకుండా కాల్చి పారేస్తా. మనతో పెట్టుకో, మాకు మట్టాషైపోతావు. ఈ నిశ్చితార్థం సీతతో జరగకపోతే నీ కొడుకుని పెట్టని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. నీ కళ్ళ ముందే నీ కొడుకు దారుణంగా చస్తాడు. నీకు తలకొరివి పెట్టాల్సిన నీ కన్న కొడుకు చితికి నువ్వు నిప్పంటిస్తావు. నీ కొడుకు చచ్చాక ఓదార్చే దిక్కులేక గుండాగి నువ్వు చస్తావు. అయితే తాంబూలాలు పుచ్చుకో. చేతిలో రివాల్వర్ ఉంది, నొక్కుతే ఒప్పేసుకో. కలసం సత్యనారాయణ గారి కుమార్తెని నా కొడుకు మదన కామరాజుకిచ్చి పంచభూతాల సాక్షిగా పెళ్లి చేయడానికి పెళ్లి చేయడానికి ఈ తుపాకీ సాక్షిగా ఈ తుపాకీ సాక్షిగా కూడా ఒప్పుకుంటున్నాను. ఇచ్చేయండి. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు. కోటుకు అబద్ధం చెప్పి 3 పువ్వులు 6 కాయల్లాగా చేసుకొచ్చాను ఇన్నాళ్ళు. ఈ కూరగాయలు కోయడం ఏమిటో, ఈ బియ్యం కడగడం ఏమిటో. అయ్యో, నువ్వు ఆ కష్టాలు పడకూడదనే మా వరాహం గారు వచ్చారు చెల్లా. చెల్లాయా? నీ ఫేస్ కి నేను చెల్లాయనరా? ఈ రోజుతో నువ్వు మటాష్. ఎవరు పిలిచారా? చెల్లాయనా? చెల్లాయనా? తెలియకుండా ఆవేశపడకమ్మా. నేను నీకు మేలు చేయడానికి వచ్చాను. మేలా? తేళ్లు పావులు మేలు చేస్తాయా? అసలు వచ్చిన సబ్జెక్ట్ చెప్పు. ₹1,00,000 ఇవ్వడానికి వచ్చాం. దేనికి ఇవ్వడానికి వచ్చాము ఆ సబ్జెక్ట్ కూడా చెప్పు. అదే, మీరు మా మదన కామరాజు జోలికి రాకుండా మీ సీతకి మరో రాముని వెతికి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకుంటే నాకే డబ్బిస్తారు. ఒప్పుకోకపోతే మరో ₹1,00,000 రెడీ. రెడీనా? నాతో పెట్టుకుంటే ఇద్దరికి లాంగోటా కట్టించి లాంగ్ జంప్ చేస్తాను. నీ బెదిరింపులకి ఆ రాణికి నోరు స్పీడు, మనకి చెయ్యి స్పీడు. ఈ దేశంలో తప్పు చేసిన వాళ్ళు పాపాలని గంగలో కడుక్కుంటారు. ఈ రాణి తన పాపాలని ఆ గుమ్మం బయట కడిగేసుకుని ఈ ఇంట్లో కడుగు పెట్టింది. మళ్ళీ అవినీతి గోతిలోకి లాగి నా చేతికి పని పెట్టద్దు. ఇదిగో మీరు సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడే ఉంటే తంతాను. అదే ఈ పేటలో సబ్జెక్ట్ అవుతుంది. పదండి పదండి, టైం బాగుంది. How I wonder what you ఎవడా నువ్వు ఆడపిల్లగా మొహన్ ముసుకున్నావు?
అమ్మోరు పోసిందిలేండి. అమ్మోరా పడు 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 ట్వింకిల్ ట్వింకిల్ ఊళ్ళో ఎక్కడా లేని ఫ్లూ జ్వరం నీకే వచ్చిందేంటి? ఊళ్ళో ఎవరు చేయని చెడ్డ పనులని ఈయనగారే కదని చేసేది. టెంకాయ్ ఇంత పిల్లని చూడగానే 107 డిగ్రీల జ్వరం వచ్చింది. అసలు ఆ పిల్లకి మా నాన్నకి ఏమిటి సంబంధం? గతంలో మీ నాన్నగారు చేసిన ఘనకార్యం ఒకటి ఆ పాప చూసిందిలేండి. ఇప్పుడు గాని ఆ పాప మీ నాన్నను గుర్తు పడితే ఎందుకు నవ్వుతున్నావు? ఏమి లేదండి, మీరు జైలుకి వెళ్ళినట్టు అక్కడ మీరు బిజీగా సంఘ సేవ చేస్తున్నట్టు కనపడుతుంది. నీకు పారి కట్టినట్టు నిన్ను కాటికి మోసుకెళ్తున్నట్టు కూడా నాకు కనపడుతుంది. వాడిని ఎందుకు తిడతావు? నిజంగా ఆ పిల్ల నిన్ను గుర్తుపడితే? ఆ పిల్ల నన్ను గుర్తుపడుతుందో లేదో తేల్చుకోవాలి. మా బేబీ ఫోటోలు రెడీయా? 10 నిమిషాల్లో మీ ఫోటోలు రెడీ అవుతాయి సార్. వాణి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎదురుగా ఉన్న షాప్కి వెళ్ళి సామాన్లు కొనుక్కొస్తాను. హాయ్ బేబీ. ఏమ్మా ఏమిటి? అక్కడ ఏమీ లేదమ్మా, ఏం జరిగింది? ఆ పిల్ల మీ ఫోటోను గుర్తు పట్టేసింది. మిమ్మల్ని గాని ఆ పిల్ల చూసిందంటే మీరు ఫటాఫటారా దేవుడా. కొట్టుకోండి, ఇంకా కొట్టుకోండి. ఏం కొట్టుకుంటున్నారండి? చేసిన పాపం ఊరికే పోద్దా? కొట్టుకోండి. నన్ను కొట్టే లాభం అండి. ఆ పిల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కాలం మీరే మధ్యప్రదేశ్ లోనో ఉత్తరప్రదేశ్ లోనో ఉంటాం బెటర్. ఆ సబ్జెక్ట్ నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకో. పనిరా. కొండ దేవత పంపించిన కోయదరుడు వచ్చాను. ఆడంగులకు హ్యాండ్ చూసి చెప్తాను, మొగంగులకు హెడ్ చూసి చెప్తాను కదా. ఆనుకూల పుడకలు కావడం కొండ దేవతనే పొమ్మంటున్నారా? టెంకాయ్ టెంకాయ నా గుడ్ నేమ్ నీకెలా తెలుసు? కొండ దేవత మాకన్నీ చెప్తుంది దొరా. నువ్వు వంకాయల వరహాలరావు దగ్గర పనిచేస్తున్నావు దొరా. వాడు చేసే చండాల పనులన్నింటిలో నువ్వు పాలు పంచుకుంటున్నావు దొరా. అబ్బో అబ్బో అబ్బో, అయితే నీకు అన్ని తెలుసు అనమాట. తెలుసు. నాకు నా గాంధారికి పెళ్లి ఎప్పుడైతుందో నా హెడ్ చూసి చెప్పవా? హెడ్ దించు. పెట్టని చూసి చెప్తా. పెట్టా పెట్టంటే పెళ్లికి రెడీగా ఉన్న ఆడపిల్ల, ముందంటే పెళ్లికి రెడీగా ఉన్న మగ పిల్లగాడు. అయితే నేనే అది చూసి చెప్పు చెప్పు చెప్పు. ఏంటి ఏం జరిగింది? షాక్ అవుతుంది బావా. కొట్టదు మరి కొండ దేవత మజాక. మళ్ళీ ఇక్కడ చూస్తున్నావేంటి? తలపైకెత్తి కొండ దేవతకు దండం పెట్టుకో, కళ్ళు మూసుకో. ఈ పెట్టకి రెండో పుంజవడో గాని ఆడి మగ్గ పడితే పువ్వు అవుద్ది, పువ్వు పడితే పిందె అవుద్ది, పిందె పడితే కాయ అవుద్ది, కాయ పడితే పండు అవుద్ది, పండు పడితే టెంక అవుద్ది. త్వర 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 రెండో పుంజు గురించి చెప్తే విని తట్టుకోలేను త్వర. మొదటి పుంజు గురించి చెప్పు. శోభనం రాత్రి ఈ పెట్ట చేత్తో పాలివ్వగానే పుంజుకి శవడాడద్ది. ఈ పెట్ట కుడి చెయ్యి పట్టుకోగానే పుంజుకి ఎడం చెయ్యి వంకర పోతుంది. ఈ పెట్ట గుండె పుంజు గుండె టచ్ అవగానే పుంజు గుండె ఢమాల్మని పడిపో. జీవుడు కొండ దేవతని కుర్రో కుర్రో అని చేరుకుంటాడు. దొరా ఈ పెట్టకు మొదటి పుంజును నేనే దొరా. నువ్వు చెప్పిన మాటే నిజమైతే ఫస్ట్ నైట్ కి నాకు పాస్పోర్ట్ వచ్చేస్తది, నా రేషన్ కార్డు చిరిగిపోద్ది. నీ కార్డు తిరిగిపోకుండా ఉండాలంటే ఒక పని చెయ్యి. చెప్పండి దొర, చేస్తాను. ఈ పెట్టను తీసుకెళ్లి ఒక తలమాసిన పుంజు కట్టాయి. ఆడు టపా కట్టగానే ఈ పెట్ట నువ్వు పట్టాయి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? కొండ దేవతకు దండం పెట్టుకో. కొండ దేవత కొండ దేవత కొండ దేవత కొండ దేవత.